ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడిలో లేదంటే సమస్యతో జీవిస్తూ ఉంటారు. సమస్యలు లేని మనిషి ఉన్నాడంటే అది చాలా అరుదుగా కనిపించే విషయం అంటున్నారు. మీకు తెలుసా, ఈ ఒత్తిడి అనేది మన జీవితంలోని అత్యంత ముఖ్యమైన అంశం. అయినా నిద్రను దెబ్బతీస్తున్నాయని మానవ శక్తికి మూలం మంచి నిద్ర. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని చెబుతున్నారు. కానీ ఈ ఆధునిక జీవన శైలిలో చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టడం లేదంటే ఆశ్చర్యంగా లేదు. ఇంతకీ మీకు నిద్ర పట్టకపోవడానికి వెనుక ఉన్న కారణాలు తెలుసా? మధ్యరాత్రి నిద్రలో మేల్కొనడం సాధారణమా? ఒక్కసారిగా అర్ధరాత్రి లేచిపోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ తరచూ రాత్రి సమయంలో మేల్కొని తిరిగి నిద్ర పట్టకపోవడం సాధారణం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి మధ్యరాత్రి మెలకువ రావడానికి దాహం, టాయిలెట్ కు వెళ్లడం, చెడు కలలు వంటివి కారణాలుగా ఉండవచ్చు. కానీ ప్రతి రాత్రి ఇది జరిగితే అది శరీరంలో ఏదో గందరగోళం జరుగుతుందనే సంకేతమని సూచిస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున 1 నుంచి 3 గంటల మధ్య మేల్కొనడం అనేది శారీరక లేదా మానసిక సమస్యల సూచన కావచ్చని అంటున్నారు. రాత్రి నిద్రకు భంగం కలిగించే ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్రిక్తత, మనసులో ఉన్న ఆందోళనలు, ఒత్తిడులు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీంతో హృదయ స్పందన పెరగడం, రక్తపోటు మార్పులు రావడం, నిద్రకు అడ్డంకులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి సమయంలో శరీరం విశ్రాంతికి సిద్ధం కావడం కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. మందుల దుష్ప్రభావాలు. కొన్ని మందులు, ముఖ్యంగా యాంటీ డిప్రెసెంట్లు, డీకాంజెసెంట్లు లేదా ఇతర దీర్ఘకాలిక మందులు నిద్ర పద్ధతులను మార్చేస్తాయని చెబుతున్నారు. వీటి కారణంగా రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొనడం జరుగుతుందని అంటున్నారు. వయస్సు ప్రభావం. వయసు పెరిగే కొద్దీ నిద్ర చక్రాలు మారతాయని నిపుణులు చెబుతున్నారు. వృద్ధాప్యంలో శరీరంలోని జీవక్రియలు మందగించడం వల్ల లోతైన నిద్రకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు. అందుకే వయసు పెరిగిన వారిలో రాత్రిపూట తరచుగా మేల్కొనడం సాధారణంగా జరుగుతుందని పేర్కొన్నారు. కాలేయం సమస్యలు. వైద్యుల ప్రకారం తరచూ తెల్లవారుజామున 1 నుంచి 3 గంటల మధ్య మేల్కొంటే అది కాలేయం పనితీరు బలహీనంగా ఉండటానికి సూచన కావచ్చని చెబుతున్నారు. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే రక్త ప్రసరణలో మార్పులు జరిగి నిద్ర భంగం ఏర్పడుతుందని అంటున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆర్థరైటిస్, సూర్యోపతి, మైనోపాజ్, ప్రోస్టేజ్ విస్తరణ, థైరాయిడ్ అసమతుల్యత లేదా స్లీప్ యాప్నియా వంటి వ్యాధులు కూడా నిద్రలేమికి ప్రధాన కారణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. సౌకర్యమైన నిద్ర కోసం వీటిని ప్రయత్నించండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. పడుకునే ముందు ఆందోళన, ఆలోచనలు పక్కన పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. గడియారం చూడటం మానేయండి. ఇంకా నిద్ర ఎక్కువ రాలేదు అని ఆలోచించడం వల్లే నిద్ర మరింత దూరం అవుతుందని అంటున్నారు. లోతైన శ్వాస తీసుకోండి. దీని ద్వారా ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతమవుతుందని సూచిస్తున్నారు. బెడ్రూమ్ వాతావరణం మెరుగుపరచుకోండి. గది శుభ్రంగా, చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. 20 నిమిషాల్లో నిద్ర రాకపోతే లేచి పుస్తకం చదవడం లేదా సాఫ్ట్ మ్యూజిక్ వినడం లాంటివి చేయాలని చెబుతున్నారు. స్క్రీన్లకు దూరంగా ఉండండి. మొబైల్, టీవీ, ల్యాప్టాప్లు విడుదల చేసే బ్లూ లైట్ నిద్ర హార్మోన్ మెలటోనిన్లను తగ్గిస్తాయి.